అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం శీర్వానంపులపాడు గ్రామ దళిత మహిళా సర్పంచ్ కుమారుడు మేడికొండ మురళిపై అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు ఆ యొక్క గ్రామ పంచాయతీ వ్యవహారాల్లో అవినీతి జరిగిందని, ఈ దళితులకు ఈ పదవులు రావడం ద్వారా ఈ యొక్క అవినీతి పెరిగిందని చెప్పి అనేక రకాలుగా ఆయన్ని దుర్భాషలాడుతూ చేసినటువంటి చర్యలపై ఆ మేడికొండ మురళి ఇచ్చినటువంటి ఫిర్యాదును తక్షణమే కేసు కట్టి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము నాగులుపులపాడు ఎస్ఐ గారిని ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక చోట్ల ఇలాంటి వ్యవహారాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది సరైన చర్య కాదు. అందుట్లో కూడా ఈ శీర్వానంపులపాడు ఈ యొక్క మేడికొండ మురళి, ఆమె తల్లి, అతని తల్లి సర్పంచ్ అయినటువంటి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈ యొక్క ఆరోపణలు చేసి అనవసరంగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా, కులపరంగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు. ఇది సమన్వయం లోపం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఇలాంటి చర్యలు, ఇలాంటి వాదనలు సరికాదు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం సజావుగా పరిపాలన సాగిస్తున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయని చెప్పి మేము తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఇది సరైన విధానం కాదు. అవినీతి చేస్తే అధికారులు ఉన్నారు, లేదా అనేక చట్టాలు ఉన్నాయి, వాటిని వారు చూసుకుంటారు తప్ప ఇలాంటి వ్యక్తిగతంగా దూషించడం అనేది సరైన చర్య కాదు. తక్షణమే ఎస్ఐ గారు ఈ విషయంపై ఆ యొక్క నేరాన్ని రుజువు చేసేందుకు జరిగే ప్రక్రియలో కేసు కట్టాలి. అలాగే ఎస్ఐ గారు కనుక రాజకీయ ప్రలోభాలకి పాల్పడితే మేము సర్పంచుల సంఘం తరఫున ఎస్పీని కలిసైనా సరే ఈ విషయంపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఎస్ఐ గారిని కోరుతా ఉన్నాం. తక్షణమే ఆ యొక్క మేడికొండ మురళి ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించారు. తక్షణమే కేసు కట్టి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం.